యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన పుతిన్ భారత్ పర్యటన విజయవంతంగా ముగిసింది. వరల్డ్ వైడ్గా మీడియా సంస్థలన్నీ ఈ పర్యటనను ప్రముఖంగా కవర్ చేశాయి. అమెరికాకు షాక్ ఇచ్చేలా పుతిన్ పలు కీలక ప్రకటనలు చేశారు. ఉక్రెయిన్తో యుద్ధంలో శాంతికే తమ మద్దతని మోదీ తేల్చి చెప్పారు. అటు పుతిన్ పర్యటనపై చైనా మీడియా సంస్థలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాయి. భారత్లో అడుగుపెట్టిన పుతిన్కు ప్రోటోకాల్కు భిన్నంగా ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ఘన స్వాగతం పలికారు. భారత్ ఆతిథ్యానికి పుతిన్ పులకించిపారు. పుతిన్ తన ప్రత్యేక సాయుధ కారు ఆరిస్ సెనెట్ను కాదని ప్రధాని మోదీ వ్యక్తిగత వాహనంలో ప్రయాణించడం వారి మధ్య ఉన్న బలమైన స్నేహబంధానికి నిదర్శనంగా నిలిచింది. గత 8 దశాబ్దాలలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ భారత్ రష్యా మధ్య స్నేహం శాశ్వతంగా ఉందని, ఎప్పటికీ ఉంటుందని ఇరువురు నేతలు స్పష్టం చేశారు. భారత్ రష్యా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. 2030 వరకు ఇరు దేశాల మధ్య అనేక ఆర్థిక సహకార ద్వైపాక్షిక ఒప్పందాలు జరిగాయి. పలు కీలక ఒప్పందాలపై ఇరువురు నేతలు సంతకాలు చేశారు. వలస విధానంపై ఒప్పందంతో పాటు ఆహార భద్రత, వైద్య, ఆరోగ్య రంగాలపై ఒప్పందం, కెమికల్ ఫెర్టిలైజర్స్ సరఫరా, సముద్ర ఆహార ఉత్పత్తులపైన ఒప్పందాలు జరిగాయి. అమెరికా ఆంక్షల వేళ భారత్కు చమురు సరఫరాపై పుతిన్ కీలక ప్రకటన చేశారు. భారత్కు చమురు సరఫరాను కొనసాగిస్తామన్నారు. భారత్ రష్యా మధ్య రవాణా అనుసంధానం పెంచడమే తమ లక్ష్యమని, మేక్ ఇన్ ఇండియాకు తమ మద్దతు ఉంటుందని పుతిన్ హామీ ఇచ్చారు. పశ్చిమ దేశాల నుంచి వస్తున్న ఒత్తిడుల కారణంగా కొంతకాలంగా చమురు దిగుమతులను భారత్ తగ్గించినప్పటికీ దేశాభివృద్ధికి సహకరించడం కోసం సరఫరాను పెంచేందుకు చర్యలు చేపడతామన్నారు. అమెరికా కూడా తమ దేశం నుంచి అణు ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని పుతిన్ గుర్తు చేశారు. వారు మా నుంచి ఇంధనం కొనగలిగినప్పుడు భారత్ ఎందుకు కొనకూడదు అని ఆయన ప్రశ్నించారు. గతేడాది భారత్ రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 12% పెరిగి రికార్డు సృష్టించిందన్నారు. ఈ ఏడాది కూడా ఇదే స్థాయిలో పెరుగుదల ఉంటుందని పుతిన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి $100 బిలియన్ చేరుతుందని, రక్షణ సహకారాన్ని కూడా మరింతగా విస్తరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్లో శాంతియుత పరిష్కారం కోసం రష్యా కృషి చేస్తోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదన వివరాలను భారత్తో పంచుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్తో యుద్ధం విషయంలో తాము తటస్థంగా లేమని, శాంతికే తమ మద్దతు అని మోదీ స్పష్టం చేశారు. సైనిక ఘర్షణ కాకుండా చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే సమస్యకు పరిష్కారం లభించాలని భారత్ కోరుకుంటున్నట్లు మోదీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదంపై పోరుకు భారత్ రష్యా కలిసి నడుస్తాయని మోదీ స్పష్టం చేశారు. ఇటీవలి పహల్గామ్లో జరిగిన దాడికి గతేడాది రష్యా రాజధాని మాస్కోలోని క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడికి మూల కారణం ఉగ్రవాదమేనని అన్నారు. మానవత్వ విలువలపై చేస్తున్న ఈ ప్రత్యక్ష దాడులకు వ్యతిరేకంగా ఉగ్రవాదంపై పోరుకు ఇరు దేశాలు ఏకమైనట్లు తెలిపారు. భారత్, రష్యా, యుఎస్, G20, బ్రిక్స్ వేదికలు సన్నిహిత సహకారాన్ని కలిగి ఉన్నాయని, ఈ వేదికలన్నింటిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సహకారాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందని పుతిన్ తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. వచ్చే ఏడాది భారతదేశం బ్రిక్స్ అధ్యక్ష పదవిని చేపడుతుందన్నారు. రష్యా, భారత్ మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఈ పర్యటన స్పష్టమైన సందేశాన్ని పంపిస్తుందని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. పాశ్చాత్య ఒత్తిడికి తలొగ్గవన్న విషయాన్ని ఈ రెండు దేశాలు ప్రపంచానికి చాటి చెప్పాయంది. ప్రపంచంలో ఏ దేశమూ ఒంటరి కాదన్న సందేశాన్ని పుతిన్ భారత పర్యటన చాటుతోందని చైనా మీడియా ప్రశంసించడం విశేషమంటున్నారు రాజకీయ పరిశీలకులు.